10 తారీఖుల్లో ఢిల్లీలో సిపిఐ జాతీయ సమితి సమావేశాలు నిర్వహించుకోవడం జరిగింది. ఈ జాతీయ సమితి సమావేశాల్లో ఇటీవల కాలంలో జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల సమీక్ష, అలాగే ఈరోజు ఉన్నటువంటి జాతీయ రాజకీయాలు, అలాగే అంతర్జాతీయంగా ఉన్నటువంటి యుద్ధ వాతావరణము, దాని ప్రభావం ప్రపంచ దేశాల మీద ఏ రకంగా ప్రభావితం చూపిస్తూ ఉందో ఇవన్నీ కూడా చర్చించడం జరిగింది. అలాగే భవిష్యత్తు కార్యక్రమాల్లో ఈ దేశ రాజకీయాల్లో ప్రజాస్వామ్య విలువలను పెంపొందించే దానికోసము, రాజ్యాంగాన్ని పరిరక్షించుకునేటువంటి ఈ పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా ఒక రాజకీయ ప్రచార ఆందోళన కార్యక్రమానికి పిలిపించడం జరిగింది. అల్టిమేట్గా సెప్టెంబర్ 28వ తేదీన చలో ఢిల్లీ కార్యక్రమాన్ని కూడా జాతీయ సమితి పిలిపివ్వటం జరిగింది. ఈ 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి సరే, కేరళలో ప్రతి సందర్భంలో కూడా ఆల్టర్నేటివ్గా అధికారము మార్పిడి అనేది జరుగుతూ ఉంటుంది. కానీ గత ఎన్నికల్లో రెండోసారి తిరిగి మళ్ళీ ఎల్డీఎఫ్ రావటం అనేది ఒక నూతన పరిస్థితి. అదే ఈసారి జరిగినటువంటి ఎన్నికల్లో మళ్ళీ యూడీఎఫ్ రావటము, కేరళలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల్లో అదొక భాగంగానే చూస్తాం. ఆ రకమైనటువంటి ఓటమిని కూడా మేము స్వీకరిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో దాని నుంచి ఏ రకంగా దీన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లాలో అని చెప్పేసి అనే ఆలోచనతో కూడా కేరళ పార్టీ కూడా ఆలోచిస్తూ ఉంది. అలాగే వెస్ట్ బెంగాల్ ఎన్నికలకు సంబంధించి ఒక రకంగా చూస్తే బీజేపీ తన యొక్క రాజ్యాంగ అధికారాన్ని అన్నిటినీ కూడాను దుర్వినియోగపరుస్తూ అధికారం తెచ్చుకుందనేటువంటి ఒక బలమైన అభిప్రాయము అన్ని విశ్లేషకులు, అన్ని విపక్ష పార్టీలకి ఉన్నటువంటి అభిప్రాయమే. ముఖ్యంగా ఈ సర్ అనేటువంటి ఎన్నికల సంస్కరణల పేరుతోటి ఓటర్ సరళీకృతం చేస్తున్నాం అనే పేరుతోటి సర్ ద్వారా దాదాపుగా 91 లక్షల ఓట్లు తొలగించడం ద్వారా ఆ ఓట్లు ఏవైతే టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్ అధికారాన్ని తెచ్చుకోవటానికి బలం ఉన్నటువంటి మెజారిటీ ఉన్నటువంటి ప్రాంతాలు, నియోజకవర్గాలు ఉన్నాయి. ఆ నియోజకవర్గాలు ప్రత్యేకించి ఆ నియోజకవర్గాల్లో ఈ ఓట్లు తొలగింపు అనేది జరిగింది అనేటువంటిది ఒక నిర్ధారణమైనటువంటి విషయము. ముఖ్యంగా ముస్లిం ఓట్లందరినీ కూడాను వాళ్ళకి బీజేపీకి పడవ అనుకున్నటువంటి ముస్లిం ఓట్లు అన్నింటిని కూడా తొలగించడం జరిగింది. 27 లక్షల మందికి కొత్త ఓటర్లు చేర్పించారు. కానీ ఆ కొత్త ఓటర్లు ఎక్కడి నుంచి వచ్చారు? బయట ప్రాంతాల నుంచి, సుదూర ప్రాంతాల నుంచి ఓటర్లు చేర్పించారు. ఆ సుదూర ప్రాంతాల నుంచి ట్రైన్ల ద్వారా ఆ రోజున ఎన్నికల్లో బెంగాల్కి రప్పించడం జరిగింది. ఆ రూపంలో బెంగాల్లో వాళ్ళ అధికారాన్ని కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి. ఓటింగ్ రేషియో చూసినా కూడా పెద్ద ఎక్కువ తేడా లేనటువంటి పరిస్థితిలో మనం బెంగాల్ ఎన్నికలు చూస్తున్నాం. అయితే బెంగాల్ ఎన్నికల ఓటమికి కారణంలో ఒకటి ఎస్ఐఆర్ ఉన్నా, రెండోది విపక్ష పార్టీల మధ్య అనైక్యత కూడా ఒక కారణంగా అక్కడ బీజేపీ ఎన్నికల గెలుపుకి ఒక కారణంగా మేము మా విశ్లేషణ అనేది కొనసాగింది. ఇంకా ఫర్దర్ సంపూర్ణంగా ఎక్కడెక్కడ ఏ రకంగా జరిగింది అనేది మేము మా జాతీయ సమితి సమావేశాల నాటికి అప్పటికి ఇంకా పూర్తి రాలేదు. ఇంకా తిరిగి మళ్ళీ ఇంకొక విశ్లేషణ అనేది బహుశా ఈ వారం 10 రోజుల్లో ఇంకొక కార్యవర్గం జరిగి విశ్లేషణ కూడా వస్తుంది. అలాగే ఈరోజు మన ఇండియాకి సంబంధించి ఒక 2-3 అంశాలని మనం ఈ దృష్టి తేవాలనుకుంటున్నాం. ఒకటి, ఈ మధ్యకాలంలో మోడీ గారు మొన్న 4వ తారీఖున హైదరాబాద్ వచ్చినప్పుడే వేరే ఇంకో బహిరంగ సభలో కూడా సోమనాథ్ టెంపుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఈ 2 బహిరంగ సభల్లో మోడీ గారు ఒక పొదుపు మంత్రాన్ని, ఒక 10 సూత్రాన్ని దేశ ప్రజల ముందు ఉంచారు. ఈ పొదుపు మంత్రం ద్వారా దేశ ప్రజల్లో పొదుపు చేయాలనేటువంటి ఒక లక్ష్యాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చేటువంటి రూపంలో ఆయన తీసుకురావడం జరిగింది. మేము సూటిగా ఈ రోజున ప్రశ్నిస్తూ ఉన్నాము బీజేపీ ప్రభుత్వాన్ని, మోడీ గారిని కూడాను. అసలు ఈ రకమైనటువంటి సంక్షోభం రావడానికి కారణం ఎవరు? ఈ సంక్షోభానికి కారణమైనటువంటి వాళ్ళని విమర్శించకుండా, వాళ్ళని ఏ రకంగా కూడా ఇది తప్పు అని చెప్పేసి మనం అనకుండా మన దేశ ప్రజల మీద శిక్షిస్తానంటాం అనేది ఏ మేరకు మీ సమంజసం అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాము. ఈ రోజున యుద్ధం రావడానికి కారణము ట్రంప్, అలాగే ట్రంప్ను ఇజ్రాయెల్ కలిపి ఈరోజు ఇరాన్ మీద దాడి చేసినా, వెనిజులాలో అధ్యక్షుడిని ఎత్తుకోపోయినా, లేకపోతే లెబనాన్ మీద దాడి చేసినా, గాజా మీద దాడి చేసిన పసిపిల్లలు 164 మంది పసిపిల్లలు చనిపోవటానికి కారణమైన ఇవన్నీ కూడా ఇజ్రాయెల్ అమెరికా దాడి వలన జరిగిన నేపథ్యంలో ఒక పక్కన చమురు సంక్షోభం అనేది వస్తూ ఉండింటే దీనికి కారణమైనటువంటి ట్రంప్ మీద ఏమాత్రం కూడా విమర్శించకుండా, ట్రంప్ చేస్తున్న తప్పు అనే మాట అనకుండా, బ్రిక్స్కి దేశాధ్యక్షుడు మన
ఆ బ్రిక్స్ దేశాలకు అధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ఒక్క మాట కూడా అనకుండా ఈ రోజున వీటన్నిటిని కూడా ఏదో దేశ ప్రజలు భారాలు మొయ్యాలి, దేశ ప్రజలు ఏదో తప్పు చేసినట్లుగా ఈ రోజున ఈ పొదుపు మంత్రాన్ని పట్టిస్తూ ఉన్నారు. ఇంకొక విషయం కూడా మనం గమనించవలసింది, 2014లో మోడీ అధికారంలోకి వచ్చే రోజున ఆ రోజున బ్యారెల్ జనరల్గా ఆయిల్ చమురు అంతా కూడాను అంతర్జాతీయ పరిస్థితుల మీద ఈ రేట్లన్నీ కూడా ఫిక్స్ అవుతూ ఉంటాయి. అంతర్జాతీయంగా 2014లో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చే నాడు బ్యారెల్ ధర వచ్చి ఆ రోజున బ్యారెల్ ధర వచ్చి $110 ఉంది. ఆ రోజున $110 2014లో ఉంది. ఆ తర్వాత కరోనా వచ్చిన తర్వాత కరోనా టైంలో $27 కూడా వెళ్ళింది. బ్యారెల్ వచ్చి 27 వెళ్ళింది. కొంతకాలం 50 ఉంది, 60 ఉంది, 70 ఉంది. అంటే ఆ రకంగా అంత పెద్ద ఎత్తున తగ్గిన రోజున కూడా మన దేశంలో ఏ రోజున కూడా ఆ రోజున ₹64 ఉంది డీజిల్ 64 ఉన్నటువంటి డీజిల్ పెట్రోల్ ధరలు. మరి ఆ రోజున 25, 30, 40, 50కి వచ్చిన రోజున కూడా ఏ రోజున కూడా ₹1 తగ్గించిన పాపాను పోయినటువంటి ఆయిల్ కంపెనీలు కేంద్ర ప్రభుత్వము ఈ రోజున 2027 ఫిబ్రవరి 28వ తేదీని కూడా ఇరాన్ మీద దాడి జరిగేటువంటి ముందు రోజు కూడా మన దేశంలో $70 మాత్రమే ఉంది. బ్యారెల్ వచ్చి $70 మాత్రమే ఉంది. కానీ మన దేశంలోకి వచ్చిన అప్పటికే దాదాపుగా $90 దాకా కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ రకంగా ధరలు పెరిగినప్పుడు తగ్గించలేదు, బ్యారెల్ ధరలు తగ్గినప్పుడు. ఇప్పుడేదో పెరిగిపోయింది కాబట్టి ధరలు మేము పెంచేస్తున్నామని చెప్పేసి అంటున్నారు. రెండోది, ఎప్పుడైతే సంక్షోభం వస్తూ ఉందో ఈ సంక్షోభాన్ని నివారించడానికి అవసరమైనటువంటి ప్రత్యామ్నాయ విధానాల వైపుగా ప్రభుత్వం ఏమాత్రం కూడా దృష్టి కేంద్రీకరించకపోవటం అనేది చాలా మిస్మేనేజ్మెంట్ కిందకు వస్తుంది అనమాట. ఏదో దప్పికైనప్పుడు భావితమైనటువంటి సంధానం ఉంటుంది అనమాట. ఏదో ఇప్పుడు సంక్షోభం వచ్చింది కాబట్టి మీరు అందరూ పొదుపు చెయ్యండి అని చెప్పేసి అన్నారు. ఈ పొదుపు చెయ్యండి అనమాట ఇంకొక ప్రశ్న కూడా వేస్తా ఉన్నాం నరేంద్ర మోడీ గారిని, కేంద్ర ప్రభుత్వాన్ని. ఈ పొదుపు చెయ్యండి అనే మాట బెంగాల్ ఎన్నికల ముందన్న ఎందుకు అనలేదని అడుగుతున్నాం. బెంగాల్ ఎన్నికల మధ్య ఎన్ని సందర్భాల్లో పెట్రోలియం మినిస్టర్ వేదిక మీదకి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి అసలు మీరెవరో కూడా ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు, దేశ ప్రజలందరూ మన దగ్గర చాలా పెద్ద ఎత్తున ఆయిల్ నిల్వలు ఉన్నాయని చెప్పేసి అని చెప్పినటువంటి మాటలన్నీ ఏమైపోయినాయి అని అడుగుతా ఉన్నాము. ఎన్నికల రిజల్ట్స్ వచ్చినటువంటి మన్నాడే ఇంకేముంది సంక్షోభం వచ్చింది అందరూ పొదుపు చేయాలనేటువంటి పిలుపు ఎందుకు ఇస్తున్నారని కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం అనమాట. అంటే ఏ రకంగా చూసినా కూడా ఈ ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికి కానీ ఎగుమతి దిగుమతుల పాలసీల్లో ఒక శాస్త్రీయమైనటువంటి విధానం లేకపోవటం కానీ ఈ ఆర్థిక పరమైనటువంటి సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి అవసరమైనటువంటి ఏ రకమైనటువంటి విధానాలని ప్రత్యామ్నాయ విధానాలను తీసుకోకపోవడం అనేది కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి సంపూర్ణమైనటువంటి వైఫల్యాలుగా మేము చెప్పదలుచుకున్నాము. అలాగే రెండో విషయం కూడా ఈ రోజున కేంద్ర ప్రభుత్వం రూపాయి విలువ పతనం అయిపోతూ ఉంది. ఈ రూపాయి విలువ పతనం ఈ రోజున పశ్చిమాసియాలో యుద్ధం వచ్చిన సందర్భంలో రాలా. దాదాపుగా 10 ఈయన అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా క్రమేపీ రూపాయి పతనం చెందుతూ ఉంది. అంటే అన్ని దేశాల్లోనూ డాలర్ విలువ పడిపోయి అన్ని దేశాల్లో కూడా దేశీయ మార్కెట్లు పెంచుకుంటూ ఉంటే మన దేశంలోకి వచ్చే రూపాయి విలువ ఎందుకు పతనం అవుతూ ఉంది అంటే పూర్తిగా దిగుమతుల మీద ఆధారపడిపోయినటువంటి పరిస్థితి భారతదేశాన్ని తీసుకొచ్చారు. దేశంలో దేశీయ ఉత్పత్తిని పెంచడం అనేది పూర్తిగా నిర్లక్ష్యం చేయబడింది. ఎక్కడైతే దిగుమతులు ఎప్పుడైతే పెరుగుతాయో ఎగుమతులు తగ్గితే ఆటోమేటిక్గా రూపాయి పతనం అవుతుంది, ఆర్థిక సంక్షోభం వస్తుంది, ఫారెన్ ట్రేడ్ కూడా దిగజారిపోతుంది. ఈ ఫారెన్ ట్రేడ్ దిగజారిపోవడంలో కానీ రూపాయి పతనం చెందడం కానీ ఇదంతా కూడా ఎకనామిక్ మిస్మేనేజ్మెంట్గానే దీన్ని మనం చూడాల్సిన అవసరం ఉందన్నమాట. అంటే ఈ రకంగా అన్ని రకాల సంక్షోభాలకి కారణమైనటువంటి ప్రభుత్వ విధానాలని మనం చూడకుండా ప్రజలు దీన్ని గమనించకుండా ఈరోజు నిజంగానే యుద్ధం వచ్చేస్తుంది సంక్షోభం వచ్చింది కాబట్టి పాపం ఏం చేస్తారో నరేంద్ర మోడీ గారు మరి పెంచారులే మనం అనుభవించాలనేటువంటి ఆలోచనకి ప్రజలు వెళ్తూ ఉన్నారు. దీన్ని ప్రజలందరూ కూడా దాన్ని గమనించాలని చెప్పేసి అని కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఇటీవల కాలంలో నరేంద్ర మోడీ గారు చెప్పిన దాన్ని పొదుపు మంత్రాన్ని ఈయన కూడా పట్టిస్తామన్నాడు. పొదుపు మంత్రం పట్టిస్తూ ఉన్నాడు, బాగానే ఉంది. కానీ ఇంకొక మాట చాలా చాలా హాస్యాస్పదంగా ఉంది. అంత పెద్ద విజనరీ నాయకుడు మరి ఆ రకంగా ఏ రకంగా మాట్లాడుతున్నారు అర్థం కావట్లా. 3 పిల్లలు కానీ 4 పిల్లలు కానీ 3 పిల్లల కంటే 30,000, 4వ పిల్లల కంటే 40,000 అని చెప్పేసి అని పిలుపులు ఇస్తూ ఉన్నారు. అంటే 4వ పిల్లల కంటే 40,000 రూపాయలతో వాళ్ళ జీవితం అంతా అయిపోతుందా? వాళ్ళకి అన్ని రకాల భద్రత కల్పిస్తారా? వాళ్ళు అన్ని రకాల అభివృద్ధికి బాసట్లు వేయగలుగుతారా? ఇప్పటికే ప్రపంచ దేశాల్లో అత్యధిక జనాభా కలిగిన దేశం భారతదేశం. అత్యధిక ఆకలి భారతం కూడా భారతదేశమే. అత్యధిక మంది
ఆకలితోటి నిద్రిస్తున్నటువంటి కోట్లాది మంది వాళ్ళు ఉన్న కూడా భారతదేశంలో ఉన్నారు. ప్రపంచ దేశాల్లో అన్ని దేశాల్లో కంటే కూడా పౌష్టికాహార లోపం కానివ్వండి, రక్తహీనత కానివ్వండి, గర్భిణీ స్త్రీల రక్తహీనతలో కానీ భారతదేశం ముందు స్థానంలో ఉంది. పక్కనున్న నేపాల్లో కూడా మనకంటే బాగానే ఉన్నారు, శ్రీలంకలో కూడా మనకంటే బాగానే ఉన్నారు. అట్లాంటి భారతదేశంలో నువ్వు మౌలిక సౌకర్యాలు కల్పించకుండా, అభివృద్ధి లేకుండా ఇంకా జనాభాని కనండి అని అంటే ఆ జనాభా కనటానికో లేదంటే ఉత్పత్తి పెరగటానికో ఉత్పాదకత పెంచడానికో అనుకుంటే ఉత్పత్తి పెరగడానికి అవసరమైన వర్క్ ఫోర్స్ ఈ రోజున భారతదేశంలో మెండుగా ఉంది. ఉన్నటువంటి ఈ కోట్లాది మంది వర్క్ ఫోర్స్కే పని లేదు. ఈ రోజున అనేక మంది నిరుద్యోగులు, ప్రతి ఇంటికి ఒక నిరుద్యోగుడు ఉన్నారు. దాదాపుగా 60 కోట్ల మంది, 60 కోట్ల కుటుంబాలు అంటే ప్రతి కుటుంబానికి ఒక నిరుద్యోగుడు కనిపిస్తూ ఉన్నాడు. అది గ్రామీణ ప్రాంతంలో కానీ, పట్టణ ప్రాంతాల్లో కానీ, అన్ని ప్రాంతాల్లో కూడా. ఇవన్నీ కూడా ఆలోచించకుండా పిల్లల్ని కనండి అనేసి చెబితే పిల్లల్ని కనాలా వద్దనేది ప్రభుత్వం కాదు నిర్ణయించేది. మేము సూటిగా చెప్పదలుచుకున్నాను చంద్రబాబు నాయుడికి, యు ఆర్ నాట్ ద బాస్. మీరేం చెప్పలేరు ప్రజలకి. మీరు పిల్లల్ని కనండి. ఆడవాళ్ళు ఎలా కనిపిస్తున్నారు మీ కంటికి? పిల్లలు కానీ యంత్రాల్లో కనిపిస్తా ఉన్నారా? మీరు చెప్పేటువంటి సాధికారత, మహిళలకు ఎంపవర్మెంట్ ఇవేనా మీరు చెప్పేది? మహిళా అభివృద్ధి ఇవేనా మీరు చెప్పేది? మహిళలు పిల్లలు కానేసి, ముగ్గురు పిల్లలు కానేసి ఇంట్లో కూర్చోండి, మీరేమి సమాజంలో అభివృద్ధిలో మీరు భాగస్వామ్యం కావక్కర్లేదని చెప్తున్నారా? ఇది చాలా అన్యాయమైనటువంటిది. ఇది చాలా నిరంకుశమైనటువంటి విధానాల్లోకి పోతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అలాగే మూడో విషయంకి వచ్చి, ఈ మధ్యకాలంలో బండి భగీరథి చాలా పెద్ద ఎత్తున సంచలనం కలిగించినటువంటి విషయము. అదే బండి భగీరథ లేకపోతే ఇంకొకళ్ళు బండి సంజయ్ ఉన్నాడు, ఇంకొకళ్ళు ఉన్నారని కాదు. కానీ దేశంలో ఈ రకమైనటువంటి సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ రే పార్టీలు కానీ, పబ్ పార్టీలు కానివ్వండి, వైఫ్ ఎక్స్చేంజ్లు కానివ్వండి, లేకపోతే నైట్ క్లబ్లు కానీ, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ కల్చర్ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ వెస్టర్నైజేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? బండి సంజయ్ గారు తెల్లారు లెగిస్తే హిందూ సంస్కృతి గురించి చెప్తారు, లేదా భారతీయ దేశం యొక్క సంస్కృతి గురించి చెప్తారు, ఆర్ఎస్ఎస్ భావజాలం గురించి చెప్తారు. మరి ఎక్కడి నుంచి వచ్చింది సంస్కృతి? ఎవరైనా సరే ఇటీవల కాలంలో చాలా పెద్ద ఎత్తున ఈ సెలబ్రిటీస్ పిల్లలు, వాళ్ళు పొలిటికల్ లీడర్సా లేకపోతే బిజినెస్ పీపులా, లేకుంటే ఈ సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన అనేక మంది ఈ రకమైనటువంటి పరిస్థితికి ఎదుర్కొంటూ ఉన్నారు. అది యాక్సిడెంట్ రూపంలోనో లేకపోతే ఇంకో రూపంలోనో, సూసైడ్ ఇవన్నీ కూడా. అంటే ఎక్కడి నుంచి వస్తుంది ఈ కల్చర్ మనకి? ఈ పబ్ కల్చర్ కానివ్వండి, ఫార్మ్ హౌస్ కల్చర్ కానివ్వండి, రే పార్టీలు కానివ్వండి, ఇవన్నీ ఈ కల్చర్ అంతా ఎక్కడి నుంచి వచ్చింది? యూనివర్సిటీలో డ్రగ్ మాఫియా, డ్రగ్స్ కేంద్రాలు అయిపోతున్నాయి, విశ్వవిద్యాలయాలు కేంద్రాలు అయిపోతున్నాయి డ్రగ్స్కి. పిల్లలందరూ కూడా ఎంత పాడైపోతున్నారంటే, భారతదేశంలో దిగుమతి అవుతున్నటువంటి డ్రగ్స్ మరి ఎంత పెద్ద ఎత్తున దిగుమతి అవుతుందో అనేక లెక్కలు చెప్తా ఉన్నాయి. అంటే ఇవన్నిటినీ మనము ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది మనం చూడకుండా, పేరెంట్స్ ఏ రకంగా పెంచుతున్నారో పిల్లల్ని మనం గమనించకుండా, ఈ పిల్లలు ఎలా అనైతికంగా ఏ రకంగా రూయన్గా పడుతున్నారో మనం గమనించకుండా దీన్ని ఏ రకంగా సర్దిద్దుతారు? ఈ రోజున బండి సంజయ్ చాలా పెద్ద ఎత్తున ఉపన్యాసాలు చెప్తాడు. ఆయన ఏబీవీపీ దగ్గర నుంచి ఆయన పనిచేసుకుంటూ వచ్చినటువంటి రాజకీయ నాయకుడు. ఆయన తెల్లారి లెగిస్తే చాలా ఉపన్యాసాల్లో భారతదేశ కల్చర్ గురించి, నాగరికత గురించి, హిందూ సంస్కృతి గురించి ఇవన్నీ చెప్తూ ఉంటారు. మరి ఏ సంస్కృతి అని చెప్పుకున్నా ఇవన్నీ కూడాను. కాబట్టి ఈ సంస్కృతిని, ఈ రకమైనటువంటి అనైతికమైనటువంటి విలువలు లేనటువంటి ఈ పరిస్థితిని మనం ఈ జీవితాలు, ఈ ఆచరణ ఇవన్నీ కూడా మనం గమనించకుండా, దీన్ని అవాయిడ్ చేయకుండా ఇలాంటివన్నీ కూడా మనం పరిష్కరించలేము. కాబట్టి ఆ వైపుగా ప్రభుత్వాలు కానివ్వండి, ఆ వైపుగా రాజకీయ నాయకులు అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆ రూపంలో మనం దీన్ని ఈ సమస్యను కూడా చూడాల్సి ఉంది. ఆ వైపుగా యూత్ని ఏ రకంగా మౌల్డ్ చేయాలో, యూత్ని ఏ రకంగా సంస్కరించాలో అనేది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. అలాగే ఈ రోజున రాష్ట్రంలో కూడా, మన రాష్ట్రంలో కూడా పెట్రోల్, డీజిల్ పెద్ద ఎత్తున పెంచారు. మన రాష్ట్రంలో, భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనంత ఆయిల్, డీజిల్, పెట్రోల్ ధరలు మన రాష్ట్రంలో ఉన్నాయి. దాదాపుగా 35% స్టేట్ ట్యాక్స్ ద్వారా వసూలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు విజ్ఞప్తి చేస్తున్నాము, స్టేట్ ట్యాక్స్లు కూడా తగ్గించండి, అందరికంటే ముందు మీరు కూడా పొదుపు మంత్రం పెట్టండి. ఇప్పుడు తెల్లాలేసి మేము ఏదో పొదుపు చేస్తున్నాము, 4 వాహనాలు తగ్గించాము అని అంటే కుదరదు. గతం నుంచి కూడా మీరు ఏ రకంగా ఎంత ఆడంబరాలకు వెళ్ళారు. అసలు నిజంగా ఇటీవల కాలంలో భారతదేశంలో అసలు మనం ఈ సెలబ్రిటీస్ కానివ్వండి, పొలిటికల్ లీడర్స్ కానీ, వీళ్ళు పెట్టేటువంటి ఖర్చు కానివ్వండి, వీళ్ళకి ఖర్చు పెడుతున్నటువంటి భారత ప్రభుత్వ నిధులు కానివ్వండి, పార్లమెంట్ మెంబర్ల దగ్గర నుంచి కింద స్థాయి వరకు కూడా కమిషన్స్ కానీ ఏదైనా కానీ
చాలా విపరీతమైనటువంటి బడ్జెట్ ఖర్చు పెడతా ఉన్నారు. వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. పార్లమెంటు మెంబర్లకి ఒక్కొక్కరికి జీతాల కింద 1460 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. వీళ్ళు ఏమైనా పేదవాళ్ళ? ఎవరన్నా ఉంటే కమ్యూనిస్ట్ పార్టీ చెందిన వాళ్ళు ఎవరన్నా మహానుభావులు పుణ్యాత్మలు ఎవరంటే కొద్ది శాతం, అది ఏమైనా ఒక 2-3% మంది ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరి అధికారంలోకి వచ్చిన వాళ్ళు పార్లమెంట్ మెంబర్లు కానీ అసెంబ్లీ మెంబర్లు వీళ్ళకి ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎందుకు వెళ్ళిపోతే మీరు అక్కడి నుంచి ప్రారంభించండి. మీరు అక్కడి నుంచి ప్రారంభించకూడదు. కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ప్రయాణాలు ఖర్చు పెడుతుంది. ఈరోజు ఆయన నెదర్లాండ్స్లో ఉన్నాడు నరేంద్ర మోడీ గారు. మరి ఆయన పొదుపు మాట చెప్తూ ఉంటాడు, పొదుపు మంత్రం చెప్తూ ఉంటాడు. ఈరోజు ఆయన శిష్యుడు ఎవరైతే ఉన్నారో అదానీ అంబానీలు ఈ రోజున భారతదేశం నుంచి పెట్టుబడులు తీసుకెళ్ళి అమెరికాలో పెట్టుబడి పెడతారు. వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతా ఉన్నారు. ఒక పక్కన ట్రేడ్ ఎక్స్చేంజ్ లేదు, ఫారిన్ ఎక్స్చేంజ్ దిగజారిపోయింది, రూపాయి పతనం అయిపోయిందని చెప్తున్నటువంటి ఈ పెద్దలు ఈ రోజున అదానీ పోయి అక్కడ 96,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాము, కేసు నుంచి రిలీవ్ అయినాడు. పైపెత్తి మళ్ళీ వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతా ఉన్నాడు. అన్నీ కూడా ఏంటంటే సరి చేసుకోవాలి. ఇవన్నీ సరి చేసుకోకుండా ఈ రాష్ట్రం ముందుకు పోదు, దేశం ముందుకు పోదు. అందరికీ నమస్కారం. మన్నవ కృష్ణ చైతన్య, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు ఏలూరు జిల్లా పార్టీ కార్యాలయం సిపిఐ పార్టీ కార్యాలయంలో జిల్లా కార్యవర్గం జరుగుతూ ఉంది. ఈ జిల్లాలో ఉన్నటువంటి అనేక సమస్యలపైన, అలాగే రాష్ట్ర రాజకీయాలు, జాతీయ రాజకీయాలపైన కూడా ఇక్కడ పార్టీ సభ్యులకి అలాగే కౌన్సిల్ సభ్యులందరికీ కూడా చెప్పడం జరుగుతోంది. అయితే ఈ జిల్లా సంబంధించి ప్రధానంగా ఈ రాష్ట్రానికి జీవనాడి లాంటి పోలవరం నిర్మితమయ్యే ప్రాంతం ఏలూరు జిల్లా పోలవరం. ఈ పోలవరం నిర్వాసితులకు సంబంధించి సమస్యల పరిష్కారం కాని పరిస్థితి. కొంతమేరకే ఈ మధ్యకాలంలో మొదటి దశ నిర్మాణం అని చెప్పి కొంతమందికి మాత్రమే R&R ప్యాకేజ్ కానీ అవి ఇవ్వడం జరిగింది. కానీ పూర్తి స్థాయిలో 45.172 కాంటూరు లెక్కన పోలవరం నిర్మాణం జరిగితేనే నీరు గ్రావిటీ మీద వెళ్తుంది. అలాగే ఆ స్థాయిలోనే ఇక్కడ నిర్వాసితులుగా మారే వాళ్ళకి అందరికీ కూడా కట్ ఆఫ్ డేట్తో సంబంధం లేకుండా R&R ప్యాకేజ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి చేయడం ద్వారా తెచ్చుకోవాల్సింది. మరో ప్రధానమైనది ఆ నిర్వాసిత ప్రాంతంలోనే ఉన్నటువంటి పెదవాగు ప్రాజెక్టు. అది ప్రాజెక్టు తెలంగాణ, ఆయకట్టు ఆంధ్రాలో ఉండడం వల్ల ప్రాజెక్టు 2024లో తెగిపోయింది. ఇప్పటి వరకు దాదాపు 2 సంవత్సరాల కాలంలో గిరిజన ప్రాంతం అయినటువంటి గిరిజన రైతాంగం 5,000 కుటుంబాలు ఆ ప్రాజెక్టు పైన ఆధారపడి ఉన్నాయి. ఈనాడు పంటలు లేక ఇబ్బంది పడతా ఉన్నారు. అటువంటి ప్రాంతంలో ఉండేటువంటి ప్రాజెక్టుని తెలంగాణ, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి దాన్ని పునర్నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది. అనేక చోట్ల గండ్లు పడింది. దాన్ని పునర్నిర్మాణం చేస్తేనే ఆ ప్రాంతంలో ఉండే రైతాంగాన్ని ఆదుకోవడం జరుగుతుంది. ఆ రకంగా ఆలోచన చేయాలి. దానికి తోడు అనేక సమస్యలు ఈ జిల్లాలో ఉన్నాయి. పొడి భూముల సమస్య, అలాగే ఈ జిల్లాలో ఉన్నటువంటి రైతాంగ సమస్యలు, అనేక సమస్యలపైన ఈరోజు చర్చించి భవిష్యత్ ఉద్యోగ కార్యాచరణ రూపొందిస్తా ఉన్నాం. డిగ్రీ విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఎన్ఆర్ఐ. మొదటి బ్యాచ్ విద్యార్థులకు 100% ఉద్యోగ అవకాశాలు కల్పించి ఏలూరులో ఉద్యోగాల కల్పనలో రారాజుగా నిలిచిన విద్యా సంస్థ ఎన్ఆర్ఐ. 2026-2027 విద్యా సంవత్సరం నుండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ వంటి ట్రెండింగ్ కోర్సులు ప్రారంభిస్తున్నామని తెలియజేయుటకు సంతోషిస్తున్నాం. అధునాతనమైన కంప్యూటర్ ల్యాబ్ సౌకర్యం, కంప్యూటర్ కోర్సులకు సూపర్ సీనియర్ అధ్యాపకులచే విద్యా బోధన, పరిమిత సంఖ్యలో సీట్లు, అడ్మిషన్లు జరుగుతున్నవి. కోర్సులు BSc కంప్యూటర్స్, BSc AI, BSc DS, BCom కంప్యూటర్స్, BCA అండ్ BBA. వివరాలకు ఎన్ఆర్ఐ డిగ్రీ కళాశాల, హోటల్ గ్రాండ్, ఆర్యా రోడ్, NR పేట, ఏలూరు. ఫోన్ 9966948555.